everyone, welcome back to AI Gateway TV. It's your host Prithvi, and today we're diving into something super exciting, the FIA's own AI revolution. Today, we're going to explore India's very own AI revolution and two amazing tools that are changing the way we use artificial intelligence every single day. One of these tools is called Sarvam AI, a powerful Indian platform aiming to become the ChatGPT of India. And the other one is Volk AI, a made-in-India tool that's helping creators, students, and professionals easily generate. ఒకటి developers కోసం Indian languages support తో ఉంది, ఇంకేది creators కోసం content generation super easy గా చేస్తుంది. So get ready, friends. We're going to see how Sarvam AI and Volk AI are shaping the future. Don't forget to like and subscribe. Sarvam AI is an Indian startup building a sovereign AI ecosystem designed specially for Indian languages. It recently launched Sarvam M, a powerful 24 billion parameter LLM that understands multiple Indian languages, including Telugu, Hindi, Tamil, and more. So friends, welcome back to AI Gateway TV. నేను మీ పృథ్వీ. సో లెట్స్ సీ ద సర్వం AI. సో ఫస్ట్ మనము నా స్క్రీన్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటర్ఫేస్ లో మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఏదైనా పర్లేదు. సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ సర్వం అనేయండి, సర్వం AI అనేవ్వండి, అదే వచ్చింది. ఇక్కడ చూసారా, ఈ లోగో చూసారా, సర్వం AI సోవరెన్ ఇండియా ఈకో సిస్టమ్ అని చెప్పి ఫర్ LLMs. సో ఇది ఇండియన్ గవర్నమెంట్, సో ఇది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ లోకి, ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లోకి యాడ్ చేసుకుంది. సో ఈ సర్వం ఏఐకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఓకే గైస్, సో మీరు చూస్తున్నారు కదా, ఇది సర్వం ఏఐ ప్లాట్ఫామ్. సో మీకు కావాలంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీనికి కావాల్సిన లింక్ కూడా. సో నెక్స్ట్ మనము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బిల్డ్ విత్ సర్వం అని ఇది క్లిక్ చేయాలి. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ఆల్రెడీ బ్రౌజర్ లో లాగిన్ అయి ఉన్నా కాబట్టి నేను డైరెక్ట్ గా మెయిల్ పాస్వర్డ్ అదంతా కదా తీసుకున్నాను, లాగిన్ చేస్తుంది. లేదా ఇలా అడిగింది. సో ఇది చూసినాం కదా, సో ఇలా అడిగింది గూగుల్ సైన్ అప్ అని, జస్ట్ క్లిక్ చేయండి. సో చూసారు కదా, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ తీసుకుంది. మీకు జీమెయిల్ అంటే జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవి ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే గైస్, సో ఇప్పుడు చూసారు కదా, ఇది మన సర్వం AI యొక్క ఇంటర్ఫేస్. ఇది ఇండియన్ ChatGPT అని కూడా అనొచ్చు. ఎందుకని అంటే ఇక్కడ మనము చాట్ చేయొచ్చు. దీంతో ఈ చాట్ మోడల్ ఉందా, ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ సర్వంలో ఇక్కడ చాట్ మోడల్, ఈ చాట్ మోడల్ అనేది ఫ్రీ అన్నమాట. సో గైస్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత దీన్ని సైన్ అప్ చేసుకుంటారు కదా, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో మీకు 1000 క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో 1000 క్రెడిట్స్ లో మనం చూస్తారా ఇవన్నీ లాగౌట్, ఇక్కడ చూసారా, ఇక్కడ కింద స్టార్టర్ ప్యాక్ అనేది కదా. సో మీరు ప్రైసింగ్ చూపిస్తాను. ఫస్ట్ మీకు ప్రైసింగ్ చూస్తే సో నేను వచ్చి స్టార్టర్ ప్యాక్ పే యాజ్ యూ గో అనేది ఉంది కదా, ఇది తీసుకున్నాను. కావాలంటే మీరు ప్రో తీసుకోవచ్చు, బిజినెస్ కి సంబంధించి తీసుకోవచ్చు, ఇలా ఉన్నాయి. సో సర్వం మీకు ఇది చూడండి, స్పీచ్ టు టెస్ట్ కి అయితే ఇంత పే పర్ గో అని ఉంది కదా, పే యాజ్ యూ గో అని ఉంది కదా. సో ఇది మనకి ఇంత అమౌంట్ అని చెప్పి మీరు ఇక్కడ మొత్తం లిస్టింగ్ ఉంటుంది. మీరు చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇనిషియల్ గా 1000 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. ఓకే, సో ఈ 1000 క్రెడిట్స్ అయిపోతే మీరు కావాలంటే కొనుక్కోండి, లేదా ఇంకొక జీమెయిల్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి, మళ్ళీ 1000 క్రెడిట్స్ వస్తాయి. ఓకే, నో నీడ్ టు బై. నా ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు ఇది స్టిల్ ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి సర్వం AI అనేది, సో ఇంకా ఇది చాలా డెవలప్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూసాను కదా, ఈ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, ప్లే గ్రౌండ్ లో ఉంటాయి అన్నమాట మనకి మొత్తం ఈ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. డాష్ బోర్డ్ చూడండి, డాష్ బోర్డ్ లో యూసేజ్, బిల్లింగ్, మనము ఎంత వాడిన తర్వాత ఏమేమి వాడాము అని చెప్పి బిల్లింగ్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, యూసేజ్ చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, కన్వర్జేషనల్ ఏజెన్సీ, ఇది వచ్చేసి మనకు కాదు, మీరు ఏమైనా డెమో తీసుకోవాలనుకుంటే మీ ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ కి దానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా డాక్యుమెంటేషన్ ఉంది, అంటే ఇది ఎలా వాడాలి అనే డాక్యుమెంటేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి నీట్ గా చదువుకొని మీరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు దీని గురించి. ఓకే గైస్, సో ఇప్పుడు మనము నేను సర్వం AI హోమ్ పేజ్ లోకి వస్తున్నాను. సో చూడండి, మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము వన్ బై వన్. చార్ట్ అని ఉంది కదా, దీనికి మాత్రం క్రెడిట్స్ ఏం తీసుకోదు ఇది. సో మీరు ఏమైనా చార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఆరెంజ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్ ట్యాగ్స్ అనేటివి ఇమీడియట్ యాక్షన్స్ అన్నమాట. అంటే మనము డైరెక్ట్ దీన్ని క్లిక్ చేస్తే, సో చూద్దాం ఏదైనా రామాయణ. సో దీన్ని టెస్ట్ చేయడానికి, మోడల్ చేయడానికి క్విక్ యాక్షన్స్ అన్నమాట ఇవి, ఈ ఆరెంజ్ ట్యాగ్స్. సో ఇలానే టెస్ట్ చేయొచ్చు మీరు, లేదా మీరు ఓన్ గా మీకు ఏదైనా ఉంటే కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే గైస్, సో చూసారా, ఇది కూడా ChatGPT లాగే వర్క్ అవుతుంది కదా. సో చూడండి, మీకు కావాలంటే తెలుగులో కూడా అడగచ్చు, ఇంగ్లీష్ లో అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. ఇది మెయిన్, ఈ సర్వం AI మెయిన్ వచ్చేసి
మల్టీ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేయడమే. ఇండియన్ లాంగ్వేజెస్ ని, అంటే ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అఫీషియల్ లాంగ్వేజెస్ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కటి ఉంది కదా, చాలా ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజెస్ అన్ని సపోర్ట్ చేస్తూ యూజర్స్ కి డెవలపర్స్ కి ఉపయోగపడేలాగా క్రియేట్ చేసిందే ఈ సర్వం AI. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది దీనికి. సో చూసారా, తెలుగులో చెప్పు అన్నాం. సో చూడండి, లెట్స్ సీ హౌ ఇట్ విల్. చూసారా, తెలుగులో చెప్తుంది, హిందీలో అడిగితే హిందీలో చెప్తుంది. ఇలాంటి అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది ఇది మనకి తగ్గట్టు. ఓకే, లక్ష్మణుడు సీతకు రేఖ ఎందుకు గీశాడు, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ థింక్ వికీ అని ఉంది కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఆప్షన్స్ ఏంటిదంటే, ఇది జస్ట్ ఇంకా ChatGPT లాంటిదే ఇది. సో ఇక్కడ థింక్ ఆప్షన్ అంటే ఇది ఏంటిదంటే, అది థింక్ చేసి నీకు ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు రైట్ ఏ 2 lines ఆఫ్ పోయం అన్నావు అనుకో, రైట్ ఏ 2 lines ఆఫ్ పోయం ఆన్, ఓకే, ఐస్ అన్నాం, ఏదో ఒకటి అన్నాం. ఓకే, సో చూసారా, ఇప్పుడు అది ఏం చేయాలి, థింక్ చేయాలి కదా, దాని దగ్గర ఉన్న దానికంటే అది థింక్ చేసి ఇవ్వాలి. అలాంటి టైంలో మనం థింక్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవడం, క్లిక్ చేయడం కరెక్ట్. ఓకే, సో కన్నులలో కథలు, హృదయపు తలుపులు, కాంతులతో చిత్రించి లోకాన్ని చూసే కిటికీలు. సో చూసారా, దాని ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చింది. సో మనం వికీ ఎప్పుడు వాడాలి, సో వికీ ఎప్పుడు వాడాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. థింక్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ దాంట్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ ద, దీనికి ఏమైనా థింక్ చేయాలా, అవసరం లేదు కదా. దాంట్లో ఆల్రెడీ ఉన్న డేటాని తీసుకొని, మనకి ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్న డేటాను, దాని దగ్గర ఉన్న డేటాను అది తీసుకొని మనకి ఇస్తే ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. దీనికి థింక్ చేయాల్సిన పని లేదు. సో ఇది రెస్పాన్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఇమీడియట్ గా. థింక్ చేసినప్పుడు అది థింక్ చేయాలి కాబట్టి, అది థింక్ చేసి మనకి తగ్గట్టు, మనం క్వశ్చన్ అడిగిన దానికి తగ్గట్టు అది రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేద్దాం. చూసారా, ద్రౌపది ముర్ము గారు భారతదేశం యొక్క ప్రస్తుత రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఓకే, ఎప్పుడు జాయిన్ అయినారు, 2022 జూలై 25న ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. సో ఇలాగా ఇది మన కోసం ఉపయోగపడే, మన లాంగ్వేజ్ లో ఉపయోగపడే ChatGPT అన్నమాట. ChatGPT లాంటిది. ఓకే, ఇక్కడ చూసారా, పైన టాప్ లో న్యూ చాట్ ఉంది కదా, న్యూ చాట్ కొడితే న్యూ చాట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే గైస్, సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఇంకా దీన్ని మనం ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయాలంటే, దీంట్లో ఇది మన కోడ్ ని మనం తెలుగులో ఇచ్చినప్పుడు అది ఇంగ్లీష్ లోకి అర్థం చేసుకోగలదు. సో ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలనుకుంటే, నేను ఒక చిన్న కోడ్ ఇస్తున్నాను పైథాన్ ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్ ఇన్ ఇంగ్లీష్ అని పెడతాను. అంటే ఇంగ్లీష్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇది పైథాన్ కోడ్ వివరణ సులభంగా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, రిటర్న్ ఎఫ్ హలో నేమ్ ఉంది కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ లో. సో దాన్ని ఇక్కడ చూడండి, కామెంట్ హ్యాష్ అని పెట్టారంటే అది కామెంట్ అనమాట. అంటే అది ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని రాస్తుంది అనమాట. లేదా కింద కూడా పని విధానం అనేది క్లియర్ గా ఇచ్చింది. ఫంక్షన్ ని పృథ్వీ ఆర్గ్యుమెంట్ తో కాల్ చేసి ఫలితాన్ని ప్రింట్ చేస్తుంది. ఉదాహరణకు అవుట్పుట్ ఏమిటి అంటే హలో పృథ్వీ అని వస్తుంది అనేది ఇవి ఇచ్చేస్తుంది. సో చూసారంటే ఇది కోడర్స్ కూడా, డెవలపర్స్ కూడా అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇది మంచి ఇంటెలిజెంట్ కూడా, ఇది చాలా ఫాస్ట్ గా ఉంది కూడా. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా. మీరు ఇంకా దీన్ని వేరే క్వశ్చన్స్ అడుగుదాము. ఓకే, చూడండి. సో ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు నేను వికీ థింక్ యూస్ చేశాను, ఎందుకంటే చూడండి, ఇది స్టూడెంట్స్ కి, అలానే చదువుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి అందరికి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. చూడండి, నేను ఎగ్జాంపుల్ గా ఇట్లా అడుగుతున్నాను. ఇఫ్ ట్రైన్ ట్రావెల్ 60 kilometers in 1 hour, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు గో 180 kilometers. దీనికి థింక్ అవసరం కదా, థింక్ చేయాలి కదా అది. సో నేను ఈ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, సో లెట్స్ సీ. చూసారా ఎంత క్విక్ గా ఆన్సర్ ఇచ్చేసిందో. సో ట్రైన్ అర్థం, ఓకే, ఆన్సర్ 3 hours. దాన్ని ఎలా వివరించింది, ఉదాహరణ కూడా ఇచ్చింది. ఓకే గైస్, సో చాలా బాగుంది సర్వం AI అనేది. ఇది స్టిల్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. ఇంకా మనకి వాయిస్ ఫీచర్ లేదు. ఇంకా చాలా కొన్ని ఫీచర్స్ రాను వస్తూనే ఉంటాయి. ఇది డెవలప్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైతే నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది, దీని ఇంటర్ఫేస్ కానీ, దీన్ని పనిచేసే విధానం కానీ. సో ఇప్పుడు చూడండి, డాష్ బోర్డ్ ఉంది కదా, మనకి బిల్డింగ్ లోకి వెళ్తే దీనికి ఏం ఖర్చు కాదు. మనం నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, టెక్స్ట్ టు స్పీచ్. సో మనకి ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కావాలి, వాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీరు గూగుల్ ట్రాన్స్లేట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవి మనకి కొంచెం ఇండియన్ వాళ్ళు మాట్లాడే అసెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, నేను హిందీ ఇవ్వను, తెలుగుని ఇస్తాను. ఓకే, తెలుగు ఇచ్చి ఒక టెక్స్ట్ ఇద్దాం. ఏమని ఇద్దాము, ఓకే, సో చూడండి, ఇది నేను ఇచ్చిన తెలుగు టెక్స్ట్. మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్పీచ్ ఎన్హాన్స్ ఉంది, లో పిచ్ చేసుకోవచ్చు, లౌడ్నెస్ చేసుకోవచ్చు, స్లో రేట్ ని కూడా, స్పీడ్నెస్ ని కూడా తగ్గించుకోవచ్చు. లేదా
మీకు ఆల్రెడీ ఇలా ఆరెంజ్ ట్యాగ్స్ ఉంటాయి. మీరు దీన్ని టెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఈ క్విక్ యాక్షన్స్ యూజ్ చేసుకొని కూడా టెస్ట్ చేయొచ్చు. నేను నీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి టెస్ట్ చేస్తున్నాను. సో చూడండి, జనరేట్ చేస్తున్నాను. ఓకే, సో జనరేటింగ్ కదా, ఇలా క్లిక్ చేయాలి మనము. సో ఇప్పుడు చూడండి, 1. ఈ డిజిటల్ మరథాన్ సెప్టెంబర్ 1 తేదీ నుండి సెప్టెంబర్ 30 తేదీ 2025 వరకు జరుగుతుంది. 2. యువతను ప్రోత్సహించే విధంగా మీ సృజనాత్మకతను ఉపయోగించి వీడియోలు రూపొందించాలి. సో చూసారా, ఒక మీకు వాయిస్ వినిపించకపోతే నేను ఈ ఆడియో ఫైల్ ని మళ్ళీ నేను అటాచ్ చేస్తాను వీడియోలో. మీకు వాయిస్ వినిపించకపోతే చూడండి, నాకు డౌన్లోడ్ బట్ ఆప్షన్ కూడా ఉంది, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను దీనికి కావాలంటే MP3 ఫార్మాట్ లో, వేవ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను వేవ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకున్నాను. చూడండి, ఓకే గైస్, మనకు కావాల్సినది మనం దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి మన ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు మీరు వాయిస్ ఓవర్ కావాలనుకోండి, మీరు ఇక్కడ వచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇలా ఇచ్చేసి మీకు కావాల్సిన స్క్రిప్ట్ ని ఇక్కడ ఇచ్చేసి ChatGPT సహాయంతో ఏదైనా సహాయంతో క్రియేట్ చేసుకున్న స్క్రిప్ట్ ని ఇక్కడ పెట్టేశారు అనుకోండి, అదే క్రియేట్ చేస్తుంది. మీకు మంచిగా తెలుగులో తెలుగు హిందీ కావాలంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఫ్రీగానే కదా, బట్ వీటిని క్రెడిట్స్ ఉంటాయి. ఓకే, ఆ క్రెడిట్స్ అయిపోయే వరకు ఫ్రీనే. ఓకే, సో అది అయిపోతే మీరు ఇంకో మెయిల్ యూజ్ చేసుకోండి. ఓకే, సో చూడండి, టెక్స్ట్ టు స్పీచ్ చూసాం కదా, ఇప్పుడు మనం స్పీచ్ టు టెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను చూడండి, మనం ఏదైనా సరే ఇక్కడ నేను క్విక్ యాక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే మీ ముందర వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, సో ఇది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసం నేను ఏం చేస్తాను, తమిళ్ డైలాగా లిరిక్స్ అని కొడదామా, తమిళ్ డైలాగ్ అని కొడదాం నేను. ఓకే, తమిళ్ డైలాగ్ చూడండి, డైరెక్ట్ క్విక్ యాక్షన్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. తమిళ్ డైలాగ్ అని లెట్స్ చూడండి, తమిళ్ డైలాగ్ వచ్చేసిందా. సో మీకు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తమిళే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ మీకు వినిపిస్తుందో లేదో మరి నాకు తెలియదు, నాకు వస్తుంది. నాకైతే శివాజీ సినిమా డైలాగ్ వచ్చింది, నాకు తెలియదు మీకు వినిపిస్తుందో లేదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది కదా. సో మీకు వినిపిస్తే ఓకే, లేదంటే నేను మీరు ట్రై చేయండి. నేను కూడా ఆడియో దీనికి డౌన్లోడ్ ఆప్షన్ లేదు మీకు పెడదామంటే. సో ఆడియో మీకు వినిపించిందని నేను అనుకుంటున్నాను. లెట్స్ ఆఫ్టర్ నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది. సో చూసాను కదా, స్పీచ్ టు టెక్స్ట్, ఇది స్పీచ్ ట్రాన్స్లేట్. డైరెక్ట్ మీరు ఏదైనా ఉన్న స్పీచ్ ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ ఆటో డిటెక్ట్స్, చూడండి ఆటో డిటెక్ట్స్ లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్ట్ స్పీచ్ అండ్ ట్రాన్స్లేట్స్ టు ఇంగ్లీష్. సో ఓకే, నేను ఏం చేస్తున్నానంటే కన్నడ స్పీచ్ అని ఇస్తాను ఇక్కడ. ఓకే, లేదా మన ఆడియో ఫైల్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇందాక స్పీచ్ టు టెక్స్ట్ జనరేట్ చేయలే కదా, సో ఓకే, అది కూడా జనరేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము, జనరేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే జనరేట్ అయిపోయింది అంతే. సో సేమ్ వే ఇక్కడ స్పీచ్ ట్రాన్స్లేట్, అక్కడ స్పీచ్ టు టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఏదో కన్నడ స్పీచ్ వచ్చింది, నేను జనరేట్ చేస్తున్నాను చూడండి. సో చూసారా, 85 అప్లోడింగ్. ఓకే, కావాలంటే మీ దగ్గర ఏదన్నా ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ ఉంటే, సారీ వీడియో ఫైల్ కదా, ఆడియో ఫైల్ ఉంటే మీరు అది అప్లోడ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇట్స్ జస్ట్ టేకింగ్ సమ్ టైమ్. సో అంటే ఎప్పుడే కానీ మనము పేషెన్స్ గా ఉండాలి. సో చూడండి, సో చూసారా, సో నాకు ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ అయిందా. యూ షుడ్ స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ టు అదర్స్ ఇఫ్ సమ్వన్ ఈస్ వెన్ వి సీ. నాకు తెలియదు, అది కన్నడలో వచ్చింది కదా, నాకు కన్నడ అంత రాదు, లైట్ గా జస్ట్ ఓకే కొంచెం కొంచెం చిన్న చిన్న వర్డ్స్ వచ్చు. సో చూసారా, మనకి ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చింది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి చూసారా, టెక్స్ట్ లో డౌన్లోడ్ అయింది. ఎందుకు టెక్స్ట్ అని, మన ఇది ట్రాన్స్లేట్ కదా, ట్రాన్స్క్రిప్ట్ కదా, ట్రాన్స్క్రిప్షన్ కదా, సో మనకి టెక్స్ట్ లో డౌన్లోడ్ అయింది. అదే స్పీచ్ టు టెక్స్ట్ ఇది కూడా టెక్స్ట్ లోనే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇందాక నేను తమిళ డైలాగ్ అని కొట్టాను కానీ వినిపించాను కానీ జనరేట్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ జనరేట్ చేస్తున్నా చూడండి. సో చూడండి, జస్ట్ జనరేట్ చేస్తున్నా. ఈసారి ఏం తమిళ డైలాగ్ వచ్చిందో నాకు తెలియదు, చూద్దాం. సేమ్ అదే వచ్చింది, శివాజీదే వచ్చింది. సో ఇప్పుడు దానికి జనరేట్ అవుతుంది, లెట్ ఇట్ జనరేట్. సో చూసారా, తమిళ్లో వచ్చింది. సో ఈ తమిళ్ది కాబట్టి తమిళ్లో వచ్చింది. సో ఇక్కడ ఏమంటే స్పీచ్ ట్రాన్స్లేట్ లో వచ్చి ఏదానైనా ఇంగ్లీష్ లెక్ చేంజ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏది ఉంటే అదే లాంగ్వేజ్ నేకే టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేసినా కూడా నాకు టెక్స్ట్ రూపంలోనే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో చూసారా, మొత్తం ట్రాన్స్క్రిప్షన్ అంతా ఉంది, ట్రాన్స్క్రిప్ట్ అనేది చూడండి. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇంకా ట్రాన్స్లేట్, ఈ ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయి, మయూరా అనే మోడల్ ఉంది, సర్వం ట్రాన్స్లేట్ అని ఉంది. సో ఇంకొకటి వచ్చేసి సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్. ఓకే, ఇన్పుట్ లాంగ్వేజ్ వచ్చి నేను ఏం చేస్తున్నా అంటే తెలుగు ఇస్తాను, మన తెలుగు యూజర్స్ కాబట్టి మనకి ఎక్కువ ఉంటుంది. సో తెలుగు ఇస్తాను. అవుట్పుట్ లాంగ్వేజ్ మీకు ఏం కావాలి, నేను హిందీ ఇస్తాను. ఓకే, హిందీ ఇచ్చి ట్రై చేద్దాం, దీన్ని మనం డిఫరెంట్ వేస్ లో ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం దీన్ని. ఓకే, సో నా దగ్గర ఉన్న టెక్స్ట్ నేను తీసుకున్నాను, సో దాన్ని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను, జనరేట్ చేస్తున్నాను.
సో చూడండి అవుట్పుట్ వచ్చేసిందా. మీరు కావాలంటే ఇక్కడ కాపీ క్లిక్ చేసుకొని మీరు ఏదైనా నోట్ ప్యాడ్ లేకో మీకు నచ్చిన చోట పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, కావాలంటే దీనికి ఏపీఐకి కావాలంటే ఇక్కడ ఉండిద్ది. సో మీరు ఎప్పుడైనా N18 కానీ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ బోల్ట్ కానీ ఇలాంటి ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ ఏపీఐకి అవసరం కదా మీరు కనెక్ట్ చేయడానికి, అది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ లో మన బిల్లింగ్ చూద్దాం, ఎన్ని క్రెడిట్స్ కట్ అయ్యాయి అనేది మీకు అర్థమవుతుంది కదా. సో చూడండి 999.29 ఉన్నాయి. లేకపోతే ఇది ఇంకా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ డేకి ఆల్రెడీ నాకు 999 ఉండేది. సో ఇప్పుడు నేను కొంచెం వాడాను కదా, రేపు పొద్దున్న లేకపోతే సంథింగ్ నాకు తెలియదు, అది ఎప్పుడు చూపిస్తుందో, లోడ్ అయినాక చూపిస్తుందేమో. సో ఇది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి యూసేజ్ మనం ఏమేమి యూజ్ చేసామో టోటల్ కాస్ట్ చూపిస్తుంది. సో చూసారా. ఓకే గైస్, ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నా సర్వమ్ AI గురించి. మనము నెక్స్ట్ వోక్ AI గురించి మాట్లాడుకుందాం. ఇది సర్వమ్, ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే మీకు సర్వమ్ AIకి వెబ్ ప్లాట్ఫామ్ మాత్రమే ఉంది. there is no app to download in the Play Store. ఓకే గైస్, సో సర్వమ్ AIకి ప్లే స్టోర్ లో యాప్ లేదు, ఓన్లీ వెబ్ ప్లాట్ఫామే ఉంది. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేస్తే వోక్ ఏఐకి వస్తే వోక్ ఏఐకి ఓన్లీ ప్లే స్టోర్ లో యాప్ ఉంది, వెబ్ ప్లాట్ఫామ్ లేదన్నమాట. సో నేను అందుకే ఇప్పుడు నేను ఇక్కడ చూపిలేను. నేను వోక్ ఏఐ గురించి మీకోసము నేను ఇప్పుడు మొబైల్లో రికార్డింగ్ చేసి నేను పెడతాను. ఓకే గైస్, సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను ఇది. అండ్ ఆల్సో నేను ఓకే ఏఐని పార్ట్ 2 లాగా చేస్తాను. ఇప్పుడు మీరు ఓకే ఏఐని నెక్స్ట్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఓకే ఏఐ మీరు యూట్యూబర్ కానీ లేకపోతే ఏదైనా రీల్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఏదైనా మీరు ఉంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అది ఒక ఇండియన్ ఏఐ, అది ఖచ్చితంగా మీరు చూడాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది కూడా. మీకు ఇప్పుడు ఇది నచ్చింది అనుకుంటున్నాను, మన ఇండియన్ మోడల్. సో దీంట్లో చాలా డెవలప్మెంట్స్ అవ్వాలి. సో వన్స్ మనం స్టెప్ తీసుకున్నాం ఏఐలో డెవలప్మెంట్ కి, ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనం మంచి స్టేజ్ లకి ఈ యాప్ ని తీసుకొస్తారు వాళ్ళు. సో గైస్, లెట్స్ వెయిట్ అండ్ సీ. టిల్ దెన్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియో నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేసి అంటే సపరేట్ వీడియో లాగా పార్ట్ 2 లాగా చేస్తాను ఓకే అని. ఎందుకంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది చాట్ జీపీటీ లాంటిది, అది యూట్యూబ్ కంటెంటర్స్. సో ఎంతైనా డిఫరెన్స్ ఉంది.